సార్ ఈరోజు వార్ 2 రిలీజ్ అయింది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీ లెవెల్లో ఉన్నాయి. అండ్ మీరు మూవీ చూసారు కాబట్టి ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంది సినిమా? వార్ సీక్వెన్స్ అదే వార్ సిరీస్ ఉంటుంది కదా, వార్ సిరీస్ చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉంటుందని ఒక అంచనా ఉంటుంది. దాంట్లో ఏం చూపిస్తారు అసలు అనేది అదే ఉంది సినిమాలో. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి శుభ్రంగా సినిమా నచ్చుతుంది. ఎన్టీఆర్ అభిమానులకి, హృతిక్ అభిమానులకి ఇద్దరికి కూడా సినిమా అయితే ఫుల్ మీస్ అని చెప్పుకోవాలి. ఇద్దరిని అలా స్క్రీన్ మీద చూస్తుంటే అయితే చక్కగా ఉంది. బట్ కథ వెతుక్కుంటూ లాజిక్లు వెతికే వాళ్ళకి మటుకి డిసప్పాయింట్ అవుతుంది. కథ ఉంది, అండర్ కరెంట్గా కథ ఉంది, బట్ ఇంకేదో వెతుక్కుంటూ అరే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, లాజిక్ వెతుక్కుంటూ మన ట్రైలర్లో చూసాం, ప్లేన్ మీద ఫైట్ అయ్యి ట్రైన్ మీద ఫైట్ అయ్యేంటి ఏంటి అని లాజిక్ ఎత్తుకునే వాళ్ళకి మట్టుకి లాజిక్ అది వెళ్తేలాగానే అనిపిస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ సినిమా ఎంజాయ్ చేయాలి, ఒక హాలీవుడ్ రేంజ్లో ఒక మంచి సినిమా వచ్చింది ఎంజాయ్ చేయాలని కూర్చున్న వాడికైతే అది సాటిస్ఫై చేస్తుంది. అది కాకుండా ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులకి ఈ సినిమా సర్ప్రైజ్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ సంబంధించి ఒక 20 రోజులు డేట్స్ ఇచ్చారు, 30 రోజులు డేట్స్ ఇచ్చారు. ఇతను ఎన్టీఆర్ వార్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు, ఇలా మాట్లాడుకున్నారు చాలామంది. కానీ అది కానే కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ ఇద్దరు సినిమా ఇది. ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ శుభ్రంగా ఉంటుందన్నమాట లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా. ఎన్టీఆర్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఈ కథ చెప్పకూడదు కానీ కొన్ని ట్విస్టులు ఉంటాయి, ట్విస్టులతో మేనేజ్ చేశారు. ఇది కథ బేసిక్ కథ. వార్ యూనివర్స్లో ఒక రా ఏజెంట్ ఉంటాడు, అతనికి వారు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది హృతిక్ క్యారెక్టర్ చేసిన అంటే కబీర్ క్యారెక్టర్. ఆ కబీర్ క్యారెక్టర్ రా ఏజెంట్, అతను ఎందుకు రాకి ఎదురు తిరిగాడు, ఎందుకు రాతో ఫైట్ చేస్తున్నాడు, లేకపోతే రా ఏజెంట్లను ఎందుకు చంపాడు అనేది ఒక స్టోరీ రన్ అవుతుంటుంది. ఆ కబీర్ని పట్టుకోవడానికి ఇంకో క్యారెక్టర్ బయలుదేరుతుంది. దాంట్లో వారిలో టైగర్ షరఫ్ చేశాడు. దీంట్లో దానికి కంటిన్యూషన్గా ఉంటుంది అనమాట. అదే కబీర్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంటుంది. దీంట్లో కొత్తగా మళ్ళీ విక్రమ్ ఉంటుంది. విక్రమ్ అని చెప్పేసి ఎన్టీఆర్ క్యారెక్టర్ రా ఏజెంట్గా ఎంటర్ అవుతుంది. దీనికి మించి ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది కొంచెం సర్ప్రైజ్. వీళ్ళెవరు అసలు ఇద్దరు ఎవరు ఏంటనేది ఒక చిన్న సర్ప్రైజ్. అది చెప్తే రివీల్ అయిపోతుంది, చూసే వాళ్ళకి సర్ప్రైజ్ మిస్ అవుతారు. అదొకటి ఉంటుంది. అది కాకుండా యాక్షన్ బ్లాక్లు చూసుకుంటే ఇద్దరు ఇంట్రడక్షన్లు సమానంగా ప్లాన్ చేశారు. హృతిక్కి మంచి యాక్షన్ బ్లాక్తో ఇంట్రడక్షన్ ఉంటుంది, ఎన్టీఆర్కి మంచి యాక్షన్ బ్లాక్తో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇద్దరు ఫ్రేమ్లో ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయటం కానీ, డైలాగుల్లో పర్ఫెక్షన్ కానీ అన్నీ కూడా సూపర్గా మేనేజ్ చేశారు. డైరెక్ట్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్స్ని పెట్టుకొని సినిమా తీస్తున్నప్పుడు ఎవరికొకరికి అన్యాయం జరిగిద్ది ఎంతో కొంత. కానీ ఇది ఇద్దరు క్యారెక్టరైజేషన్లో కూడా స్క్రీన్ పైన బ్యాలెన్స్ చేయడం పెద్ద టాస్క్. ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేశాడు అయన్ ముఖర్జీ. సో ఆ విధంగా డైరెక్టర్గా మంచి మార్కులు పడతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకుంటే శుభ్రంగా నీట్గా హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంది. గ్రాండియరే ఉంది. ప్లస్ దీంట్లో కేఆర్ అద్వాని ఉంది, తనకు కూడా మంచి పర్ఫార్మెన్స్ ప్లస్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారనమాట. ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే పోటీలో కూలీ ఉంది. బట్ కూలీ ఎలా చేస్తుంది, వార్ ఎలా చేస్తుంది, ఫైట్ అది ఇది అనుకున్నారు, కానీ అది జోనర్ వేరు, ఇది జోనర్ వేరు. సో వార్ 2 విషయానికి వచ్చేటట్టుకైతే నా అభిప్రాయం అయితే ఇది యాక్షన్ సినిమా చూసే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా అయితే బాగా నచ్చుతుంది. ఇక దాని ఏమంటారు కీ హోల్ దీని విమర్శలు ఉంటాయి, అట్లా వెళ్ళాలనుకుంటే చాలా దొరుకుతాయి, కానీ అవన్నీ లేకుండా చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఎన్టీఆర్కి RRR తర్వాత దేవరా పడింది, దేవరా తర్వాత మళ్ళీ ఒక జోనర్ మార్చి సినిమా పడింది కాబట్టి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ అనేది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనకైతే నచ్చిన సినిమా. ఫ్యాన్స్కి ఇంకేమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారా, ఒకటి లోపమో లేకపోతే ఒకటి తగ్గింది అనుకుని చెప్పుకోవడానికి ఏదన్నా ఉంది అంటే ఎన్టీఆర్ పేరుగా హీరోయిన్ లేదు, ఒకటి తప్ప సినిమాలో మైనస్లు అయితే నాకు తెలిసి ఏది దొరకలేదేమో అనిపిస్తుంది. యాక్షన్ బ్లాక్లో స్పై యూనివర్స్లో ఎన్టీఆర్ ఇముడుతారా, హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరు బ్యాలెన్స్ అవుతారా ఫ్రేమ్లో అని చాలా విమర్శలు జరిగినాయి. టీజర్ వచ్చినప్పుడు చాలా ట్రోల్స్ చేశారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోద్దని నా అభిప్రాయం. మరి ఇక కావాలని ట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఏదో ఒకటి దొరికింది, ఏదో ఒకటి పట్టుకుని ట్రోల్ చేస్తూ ఉంటారు. అభిమానులకైతే మంచి ఫిష్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఎప్పుడైతే టెంపర్ సినిమా లాంచ్ ఆడియో లాంచ్లో చెప్పారు, ఇక మీదట అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తానని, అదే మాట ఈ విషయంలో కూడా నిలబెట్టుకున్నాడని నా అభిప్రాయం.
ఓకే ఓకే సార్. అండ్ అలాగే ఇప్పుడు మొన్న సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, దునియా సలాం అనాలే సాంగ్. అది ఫుల్ సాంగ్ ఎలా ఉంది స్క్రీన్ మీద చూస్తుంటే? మనం టీజర్ 30 సెకండ్ టీజర్కి 32 సెకండ్ టీజర్కి మనం అందరం కూడా ఆశ్చర్యపోయాం కదా, రిపీట్ చూసాం కదా, అలానే ఉంది స్క్రీన్ పైన కూడా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకొని డాన్స్ చేస్తుంటే ఇద్దరు పోటాపోటీగా అద్భుతంగా చేశారనిపించింది. ఇద్దరికి పోటీ పడి డాన్స్ చేస్తున్నట్టు కాదు, ఇద్దరు కలిసి డాన్స్ చేశారు అన్నట్టుగా కొరియోగ్రఫీ కూడా ఉంది. సో ఆ విషయంలో ఎక్కడ తగ్గలేదు. బీజిఎం కొంచెం ఇంకా బాగా ఇచ్చి ఉంటే బాగుండేది అని అంటున్నారు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్. ఇది బీజిఎం సాంగ్ సాంగ్ కి కాదు, ఆర్ఆర్ మొత్తం. ఆర్ఆర్ ఇప్పటికే నీకు విజువల్ తగ్గట్టు ఆర్ఆర్ ఉంది. ఇంకా ఓన్లీ ఆర్ఆర్తోనే నింపేయాలి సినిమాని లేపాలంటే అది ఆర్ఆర్ చూసినట్టే ఉంటుంది మనకి. సో అది స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఎంజాయ్ చేయాలని ఉందో అలా ఉంది. మా ఊరమాస్ సినిమా ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా విజయం ఉంటుంది. క్లాసీగా ఉండే స్టైలిష్ ఫిలింకి ఎలా ఆర్ఆర్ చేయాలో అలానే ఉంది. నాకు తెలిసి వంకలు పెట్టడానికైతే ఏం లేదు. యాక్షన్ ఫిలిము ఇష్టపడే వాళ్ళకి మంచి సినిమా అని చెప్పుకోవాలి. లేదా కామెడీ ఎంజాయ్ చేయాలని, లేకపోతే సెంటిమెంట్ ఎంజాయ్ చేయాలని, ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలని, ఇట్లా ఏదైనా జోనర్స్ ఎత్తుక్కునే వాళ్ళకైతే ఈ సినిమా కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో చెప్పలేము. కానీ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి, ఎన్టీఆర్ అభిమానులకి, హృతిక్ అభిమానులకి అయితే మంచి సినిమానే. ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అవ్వలేదు. ఎన్టీఆర్ పెట్టిన ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అవ్వలేదు. ఎందుకు ఎన్టీఆర్ వార్లోకి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు చేశాడు, ఎందుకు కమిట్ అయ్యాడు అనే దానికి ఇది జస్టిఫికేషన్ అవుతుందని నాకు అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఏం చూసుకోకుండా ఎందుకు ఒప్పుకుంటారు, ఎందుకు కమిట్ అవుతారు? ఏదైనా ఉంటే ఉపయోగపడేది, ఇంకొక మెట్టు ఎక్కుదాము, బాలీవుడ్ ఆడియన్స్కి దగ్గర అవుదాము అనే ఆలోచన తనలో ఉందేమో. నాకు తెలిసి అది ఫుల్ఫిల్ అవుతుంది. బాలీవుడ్ ఆడియన్స్కి ఇంకొంచెం దగ్గర అయ్యే ప్రయత్నం అయితే తను చేసాడు. తన ప్రయత్నం అయితే ఫుల్ఫిల్ అవుతుంది. సరే, ఫ్యాన్స్కి ఎలా ఉంది ఏంటి, సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది వాళ్ళ కామెంట్స్ కూడా తెలియజేస్తే మనకి బాగుంటుంది. థ్యాంక్ యూ.